వెల్కమ్ టు క్యూఎన్ఏ. మేడం, ఫేస్బుక్ పేజీ పోస్టు వన్ క్లిక్తో గ్రూప్లో ఎలా పోస్ట్ చేయాలి? ప్లీజ్ వీడియో చేయండి. సో దీన్ని మనం గ్రూప్లలో షేర్ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను, కాకపోతే మీరు మిస్ అయిపోయి ఉంటారు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో మనం పోస్ట్ పెట్టేటప్పుడు అది ఫోటో అయినా, లాంగ్ వీడియో అయినా, రీల్స్ అయినా కూడా మనము అప్లోడ్ చేసేటప్పుడే అంటే వీడియోని సెలెక్ట్ చేసుకొని టైటిల్ రాసిన తర్వాత దాని కింద ఆప్షన్ చూడండి, షేర్ టు గ్రూప్ అని ఉంటుంది. ఆ బటన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మనం 3 గ్రూప్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది. ఆ 3 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ రాసిన టైటిల్ కనుక అక్కడ పేస్ట్ చేసి సేవ్ అన్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆ 3 గ్రూప్స్లలో ఎవ్రీ టైమ్ అంటే మళ్ళీ మనం సపరేట్గా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కనుక ఆ సెట్టింగ్ని మనం ఆన్ చేసుకుని ఉంటే మనం ఫోటో షేర్ చేసినా, రీల్ వీడియో పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా మనం ఆటోమేటిక్గా మన అకౌంట్లోనే కాకుండా గ్రూప్లో కూడా ఆ వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది. అది కేవలం 3 గ్రూప్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా మీరు కంటెంట్కి బట్టి వేరే వేరే డిఫరెంట్ గ్రూప్లలో షేర్ చేయాలంటే అక్కడ కూడా మీరు షేర్ టు గ్రూప్ అనే బటన్ని సపరేట్గా ఆన్ చేసుకొని సపరేట్గా గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్నారు అనుకోండి, ఆ పోస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న గ్రూప్లోకి మాత్రమే వెళ్ళిపోతుంది. అలా మీరు ఎవ్రీ టైమ్ ఫేస్బుక్ యాప్ నుంచి వెళ్ళి చేసినా లేదంటే బ్రౌజర్ నుంచి వెళ్ళి మీరు పోస్ట్లు చేసినా కూడా ఆన్ ది స్పాట్లోనే మీరు 3 గ్రూప్స్లలో షేర్ చేయొచ్చు. అలా కాకుండా మనం వీడియో పబ్లిక్ అయిన తర్వాత పోస్ట్ పబ్లిక్ అయినాక సపరేట్గా చేయాలంటే లింక్ మనం కాపీ చేసుకొని సపరేట్గా గ్రూప్ దగ్గరికి వెళ్ళేసి షేర్ చేసేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మనకి 2 టైప్స్ ఉంటాయి. అందులో మీకు ఏది బెనిఫిట్గా ఉంటుంది, ఫస్ట్దే బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అయితే ఈజీగా. తర్వాత క్వశ్చన్ ఏంటంటే అక్క నా ఫేస్బుక్ పేజీలో 20M ఇంప్రెషన్స్ 14M రీచ్ ఉన్నాయి. ఫస్ట్ మనీ ఎన్ని రోజులకి వస్తాయి? మానిటైజేషన్ అయ్యి చాలా రోజులు అవుతుంది అంటే దయచేసి మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్లారిటీగా అడగండి. ఇప్పుడు మానిటైజేషన్ అయింది అన్నారు, కానీ ఏ మానిటైజేషన్ అయింది మరి క్లియర్గా చూసుకోండి. స్టార్, సబ్స్క్రిప్షన్ ఇవి ఉన్నాయి కదా, వీటికి మన రీచ్ ఇంప్రెషన్స్తోనే పని లేదు. నీకు 10 వ్యూస్ వచ్చినా, ఒక రియాక్షన్ రాకపోయినా, ఎమ్ముల వరకు కూడా ఇంప్రెషన్స్ లేకపోయినా కూడా అవతల వ్యక్తి చూసిన ఒక వ్యక్తి నీకు 1000 స్టార్స్ సెండ్ చేసినా కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువ మనీ వస్తాయి. సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, ఒక మెంబరు మనీ పెట్టి మన పేజీలో మెంబర్గా వాళ్ళు జాయిన్ అవ్వాలి. అలా ఒక మెంబర్తోని మనం సెట్ చేసుకున్న డాలర్స్ వస్తాయి, ఇంకో మెంబర్తో ఇంకొక డాలర్స్. అలా ఇయరింగ్స్ అనేది మనకి వేరే వాళ్ళు జాయిన్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. ఇక్కడ కూడా మన ఇంప్రెషన్స్తోని రీచ్తోని పని ఉండదు. ఈ టూల్స్లో ఏది స్టార్ అండ్ సబ్స్క్రిప్షన్ అనే దానికి మన రీచ్ అండ్ ఇంప్రెషన్స్తోని పని ఉండదు. ఇది కాకుండా మీకు యాడ్స్ ఆన్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఈ మూడింటిలో మీకు మానిటైజేషన్ అయింది అన్నప్పుడే ఇది ఉంటుంది. సో వీటి లెక్క మీరు క్లియర్గా చూసుకోండి. ఈ మూడింటిలో మానిటైజేషన్ అయ్యి ఈ రీచ్తో మీకు ఇయరింగ్స్ అవ్వట్లేదు అని అంటే మీ కంటెంట్ని చూసుకోండి, ఏదైనా మానిటైజేషన్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోండి. అంత క్లియర్గానే ఉన్నా రావట్లేదు అని అంటే మాత్రము నాకు కాంటాక్ట్ అయితే పెయిడ్ వర్క్తోని. సో ఎందుకు అవ్వట్లేదు, కావడానికి మీరు ఏం చేయాలి అనేది మీకు నేను చెప్పగలుగుతాను. లేదంటే నెక్స్ట్ వీడియో నేను ఎవరిదైనా ఎగ్జాంపుల్కి చెప్పేవరకు వెయిట్ చేస్తే చేయండి. ఫస్ట్ క్లారిటీ మాత్రం చూసుకోండి. మానిటైజేషన్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి క్లియర్గా మీరు అది కూడా మెన్షన్ చేస్తే మీకు ఇక్కడనే అర్థమైపోతుంది. ఓకే కదా? యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రాము, ఇన్స్ట్రీమ్ యాడ్ ఈ మూడింటిలో మాత్రమే రీచ్, రియాక్షన్స్, ఇంప్రెషన్స్ అనేది మనకి కౌంటింగ్ ఉంటుంది. ఇది కాకుండా స్టార్స్, సబ్స్క్రిప్షన్స్ అనేది మాత్రము దీనికి కుదరదు. ఓకే క్వశ్చన్, క్రియేటర్ మానిటైజేషన్ నాకు వచ్చింది మేడం, ఎర్నింగ్స్ ఆన్ హోల్డ్ అని వచ్చింది, ఏం చేయాలి అంటే చెప్పాను కదండి, మన పేఅవుట్ దగ్గర ఎర్నింగ్స్ హోల్డ్ అని ఉన్నాయనంటే మాత్రం రీజన్స్ ఇవే. సో మీరు మానిటైజేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో కనుక మనం పేఅవుట్ని అప్డేట్ అన్నాం అనుకోండి, అది ఈ మంత్ కాకుండా మనకి నెక్స్ట్ మంత్ పేమెంట్ వచ్చేస్తుంది. లేదంటే 100 కాకపోయి ఉండొచ్చు. మేబీ ఏదైనా మీకు మానిటైజేషన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా హోల్డ్లో ఉంటాయి. ఒకసారి పర్ఫెక్ట్ అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మనకి రావట్లేదు అని అంటే మాత్రం నేనైతే కాంటాక్ట్ అయితే ప్రాబ్లం ఏంటిది అనేది అయితే క్లియర్గా మీకు చెప్పగలుగుతాను లాగిన్ అయిన తర్వాత క్వశ్చన్ ఏంటంటే, గుడ్ ఈవినింగ్ సిస్టర్, నాకు సడన్గా రీచ్, ఫాలోవర్స్, లైక్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి, రీజన్ ఏమైనా ఉంటుందా అంటే రీజన్ ఒకటే అబ్బా, మనం పోయిన వీక్ అప్లోడ్ చేసిన కంటెంట్ అనేది మనం అప్పుడున్న ట్రెండింగ్ని బట్టి అప్లోడ్ చేసి ఇప్పుడు కనుక ట్రెండింగ్ని మనం ఫాలో అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మన రీచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మీరు ఎలాంటి కంటెంట్ అయినా పెట్టండి, కానీ ఆ కంటెంట్ అనేది ఇప్పుడున్న ట్రెండింగ్ని బట్టి కనుక మనం ఫాలో అయితే మాత్రము
రీచ్ ఇంప్రెషన్స్ అనేది ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ తగ్గకుండా చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఏ కంటెంట్ అప్లోడ్ చేసినా ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి అనే దాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని కంటెంట్ అప్లోడ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇంకా అంతలా కాకుండా మీరు డల్ కాకుండా ఉండాలి అంటే మీరు డైలీ మీరు అప్లోడ్ చేసిన పోస్ట్కి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీరు పోస్ట్కి చూసుకొని సరే దానికి ఏదో ఒకదానికి లక్ష వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి తక్కువ చూపిస్తుంది, కానీ మన ఫాలోవర్స్ నుంచి మనకు ఆల్రెడీ పోస్ట్కి వస్తుందా లేదా అనేది మనకి సపరేట్గా చెక్ చేసుకుంటే తెలుస్తుంది. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ మీదే కాకుండా ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. తగ్గినట్టు ఉంది అని అంటే మాత్రము కంటెంట్ చేంజ్ చేసి ట్రెండింగ్ని బట్టి కనుక మనం కంటెంట్ అప్లోడ్ చేసామంటే రీచ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే కదా, ఏం కూడా డల్ అవ్వకండి. అన్ని వీడియోస్లలో మనకు ప్రాబ్లం ఉన్న వీడియో ఇదే అని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఫేస్బుక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, అన్ఒరిజినల్ కంటెంట్, ఫ్లాగ్డ్ కంటెంట్ అని ఇలా మోడరేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. మరి పర్టికులర్గా ఈ వీడియో వల్లనే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనకు ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్లాగ్డ్ కంటెంట్ ఉందనుకోండి, కొన్నిసార్లు మనకు ఆ ఫ్లాగ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనే దాని కిందనే ఆ వీడియోని మనకి మెన్షన్ చేస్తుంది. అంటే అక్కడ మనము తప్పుడు సమాచారం ఇచ్చామన్నట్టు, ఫ్లాగ్డ్ తప్పుడు సమాచారం ఇచ్చాము అన్నట్టుగా ఉంటుంది. అక్కడ మనకి వీడియో కనుక పబ్లిక్లో కనిపించలేదనుకోండి, సో మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లలో మనం తప్పుడు సమాచారం ఏమి ఇచ్చాము అనేది చెక్ చేసుకోవాలి, దాన్ని మనం డిలీట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి. లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ అంటే ఆల్రెడీ ఈ కంటెంట్ మన అకౌంట్లో పబ్లిక్ అయిపోయింది. అది మీరు 5 సెకండ్స్ వీడియో క్లిప్ అయినా సరే మీరు ఒక వీడియోలో ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఇంకొక వీడియోలో కనుక మీరు అదే కంటెంట్ అప్లోడ్ చేసినారు అనుకోండి, మీ ఓన్ వీడియోస్ అయినా కూడా అక్కడ మనకి లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ వస్తుంది. సో ఇది కూడా మీరు వీడియో చెక్ చేసుకుంటే కనుక వచ్చిన క్లిప్ మళ్ళీ ఎక్కడైనా వచ్చిందా, ఎందుకంటే బ్లాగింగ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా మనము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదంటే సో వీడియో లెంత్ ఎక్కువ కావాలనేసి వచ్చిన క్లిప్నే మనం పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం కాబట్టి వీడియోని పూర్తిగా సెకండ్ కూడా మిస్ అవ్వకుండా మీరు క్లియర్గా చూసి ఆ ప్రాబ్లం ఎక్కడనైతే మనకి కనిపించిందో ఆ వీడియోని మనం డిలీట్ చేయాలి. ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అయిపోతుంది. అన్ఒరిజినల్ కంటెంట్ అనే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఈ కంటెంట్ మన ఒరిజినల్ది కాదు, సో వేరే పర్సన్ది ఏదైనా ఉంది. అది లేదబ్బా మనం మొత్తం ఓన్ కంటెంట్ వీడియో అనేది అప్లోడ్ చేసినామంటే మేబీ మనం వీడియోస్ దగ్గర మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వీడియో చెప్పేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ సరౌండింగ్స్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఏదైనా మ్యూజిక్ వినిపించింది అనుకోండి, అది ఇక్కడ వీడియోలో కనుక క్యాచ్ అయిపోతే అది మన కంటెంట్ కాదు కదా మ్యూజిక్. సో అలా మనం ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనైతే మాత్రం ఒక 5-6 సార్లు ఫేస్ చేసిన కావచ్చు. నేను అనుకోకుండా బయట వ్లాగింగ్ తీసేటప్పుడు సో బైక్ల దగ్గర కానీ ఆటోలలో లేదంటే బస్సులలో ఆటోమేటిక్గా సౌండ్లు వేస్తూ ఉంటారు కదా, అవి చూసుకోకుండా నేను వ్లాగ్ చెప్పడము, దాని తర్వాత ప్రాబ్లం రావడము, ఆ వీడియోని మళ్ళీ డిలీట్ చేసినప్పుడు మాత్రమే మనకు వచ్చిన ఈ లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ లేదంటే అన్ఒరిజినల్ కంటెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అవుతాయి. ఇట్లా కాదు మేము కంటెంట్ మొత్తం కూడా వేరేటోళ్ళది అప్లోడ్ చేసినాం అయినా ఈ ప్రాబ్లం వచ్చిందంటే కళ్ళు మూసుకొని వీడియోస్ అన్ని డిలీట్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఒక్కొక్క మానిటైజేషన్ ప్రాబ్లం మనకి దేని వల్ల వస్తుంది అనేది కనుక క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా మనం వీడియోస్ని చెక్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, పూర్తి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మాకు క్లారిటీ కావాలంటే నేను కనుక వెతికితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2-3 రోజులు టైం పట్టిన తర్వాతనైనా సరే పబ్లిక్ అయిన తర్వాతనైనా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మానిటైజేషన్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఈ మానిటైజేషన్ యొక్క మీనింగ్ ఏంటి అనేది క్లియర్గా నేను సబ్మిట్ చేసిన వీడియో నేను లింక్ ఇస్తాను. దాన్ని కనుక చూసిందనుకోండి ఏ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అనేది క్లారిటీ ఉండబడి ఈజీగా మీరు ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే మేడం ఫేస్బుక్ పేజీ నేమ్ చేంజ్ అవ్వట్లేదు, ఏమైనా రిపోర్ట్ పెట్టాలా ఫేస్బుక్ వాళ్ళకి అంటే ఫేస్బుక్ పేజీ నేమ్ చేంజ్ అవ్వకపోవడానికి మనకి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనం ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయాలి అంటే మనం పేజీ క్రియేట్ చేసి 60 రోజులు కావాలి. 60 రోజులు కాకుండా మనం పేజీ నేమ్ చేంజ్ చేయడానికి మనకి అర్హత ఉండదు. ఒక్కసారి మనం 60 రోజుల తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసి మళ్ళీ 2-3 రోజులకి ఇది కాదు పేరు వేరే చేంజ్ చేద్దామని అనుకున్నాం అనుకోండి, మనకి యాక్సెప్ట్ కాదు. ప్రతి 60 రోజుల తర్వాత మీరు 60 డేస్ తర్వాత మీరు మీ పేజీ నేమ్ చేంజ్ చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఇస్తుంది. మాకు 60 రోజులు అయిపోయినాయి, మేము పేజీ నేమ్ చేంజ్ చేస్తుంటే మాకు నేమ్ చేంజ్ అవ్వట్లేదు అంటే మేబీ మీకు మానిటైజేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే నార్మల్గా ఒక్కొక్క మానిటైజేషన్ టూల్కి కాదండి, మీ అకౌంట్కి బోనస్ ప్రోగ్రామ్ ఒకటే అయిందనుకోండి, ఆ ఒక్కదానికే ప్రాబ్లం వచ్చిందనుకోండి పేరు చేంజ్ అవ్వదు.
మీకు బోనస్ ప్రోగ్రాము, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ అని ఇలా చాలా ఉన్నాయి. ఒక్క మానిటైజేషన్కి మాత్రమే ప్రాబ్లం ఉంది అని అంటే మీకు పేజీ నేమ్ చేంజ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ టోటల్గా మానిటైజేషన్ మొత్తం పోతే చూడండి, రిస్ట్రిక్టెడ్ అని వస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం చేంజ్ చేయడానికి కుదరదు. సో ఈ రెండింటిని చూసుకోండి, దాని తర్వాత మీరు చేంజ్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలుగుతారు, ఆలోపు మీరు చేంజ్ చెయ్యలేరు.